నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో చెప్పే ముందు మనందరం దేని మీద ఖర్చు పెట్టినా దాన్ని మనం కాపాడాలి, కానీ ఒక భూమి మీద ఖర్చు పెడితే అది మనల్ని కాపాడుతుంది. అలాంటి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కేబీపీ డెవలపర్స్ ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడికి నేను రావడం జరిగింది. నిజంగా రీసెంట్గా 6 months నుంచి మనకు బాగా రియల్ ఎస్టేట్లో వినపడుతున్న పేరు కేబీపీ డెవలపర్స్. అంటే తక్కువ స్పాన్లో ఇంత గ్రోత్ మామూలుగా నేను ఇంతవరకు రియల్ ఎస్టేట్లో ఎక్కడా చూడలేదు. అది బికాజ్ ఆఫ్ ఆ కేబీపీ అనే మనుషులు ఉన్నారు కదా, మన సురేష్ కాటంరెడ్డి గారు, అలాగే రవి బొప్ప గారు, అలాగే శ్రీధర్ పాటిబండ్ల గారు. వీళ్ళ ముగ్గురు అంటే ఒక నిజాయితీకి ఇంకా మారు పేరు అనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, బేసిక్ ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు, కానీ వీళ్ళ ముగ్గురు రచ్చ గెలిచి ఇంట గెలవడానికి వచ్చారనమాట. ఆల్రెడీ యుఎస్ఏలో ఐటీ కంపెనీస్ కానీ అలాగే రియల్ ఎస్టేట్ కానీ అక్కడ ఆల్రెడీ చేసి చాలా పేరు డబ్బు సంపాదించి ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రాలో కూడా అంతే నిజాయితీగా పనిచేయాలని వచ్చిన ముగ్గురు వ్యక్తులు అనమాట. అంటే మాట పోతే ప్రాణం పోయినట్టే అని ఫీల్ అయ్యే పర్సన్స్. అందుకే ఇక్కడ ఈరోజు ఈ నంబూరు దగ్గరలో 60 ఎకరాలు, అంటే జనరల్గా చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే ఏం చేస్తారంటే ఒక 25% ఇన్వెస్ట్ చేసేసి ఒక 10 ప్రాజెక్టులు అని చెప్పేసి ఇలా చేసేస్తుంటారు. అవి తర్వాత వాళ్ళు ట్రబుల్స్ ఫేస్ చేస్తారు, కస్టమర్స్ని కూడా ట్రబుల్స్లో పెడతారు. అలా కాకుండా వీళ్ళు ఫస్ట్ ఈ 60 ఎకరాలు వీళ్ళు ముందు ఆ మనీ మొత్తం ఇన్వెస్ట్ చేసి 60 ఎకరాలు కొనడం జరిగింది. ఇక్కడ ప్లాట్లు వేయడం జరిగింది. మొత్తం 700 ప్లాట్లు, ఆల్రెడీ 500 ప్లాట్లు సేల్ అయినాయి. ఇందులో ఒక 100 విల్లాలు 100 ప్లాట్లు ఇవి కూడా ఇప్పుడు సేల్ అవడానికి రెడీగా ఉన్నాయి. మొత్తం వీళ్ళ గురించి తెలుసుకున్నాకే నేను ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడ ప్లాట్ తీసుకోవడం నిజంగా చాలా అదృష్టం. భూమి మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా కేబీపీ డెవలపర్స్ ఈ పేరు మీకు బాగా గుర్తుండిపోద్ది. ఎందుకంటే వీళ్ళు కస్టమర్స్కి మంచి జరిగితే హ్యాపీ ఫీల్ అయ్యే పర్సన్స్ అనమాట. ఇలాంటి చోట మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకుండే ఏమైనా డౌట్లు ఉంటే అది నా రూపంలో నేను అడుగుతాను. సార్ ఇక్కడే ఉన్నారు, మన శ్రీధర్ పాటిబండ్ల గారు. ఆయన మనకి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. కేబీపీ డెవలపర్స్ అనే పేరు చాలా గట్టిగా వినపడుతుంది. అసలు ఇంత తక్కువ స్పాన్లో ఈ పేరు వినపడేలా చేయడమే చాలా కష్టం సార్. ఎలా సార్ ఈ పేరు ఇంతలా ఎలా స్ప్రెడ్ అయింది? అంటే బేసిక్గా మేము ముగ్గురం కూడాను ఎన్ఆర్ఐస్ అండి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ముగ్గురం కూడాను నేను చెప్పాను కదా, సురేష్ కాటంరెడ్డి, రాంబాబా అండ్ నేను శ్రీధర్ పాటిబండ్ల కలిపి స్టార్ట్ చేసాము. సో యుఎస్ లో ముగ్గురం కూడాను సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే మల్టిపుల్ ఐటీ కంపెనీస్ రన్ చేస్తున్నాము. దాదాపు ఒక 3000 మంది ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు యుఎస్ లో. అండ్ అట్లానే దాని నుంచి వచ్చిన మనీ అంతా కూడాను మేము అక్కడ కూడాను బాగా హెవీగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా ఒక 11,000 acres ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్నది. సూపర్. సో తర్వాత ఇట్లానే డిన్నర్ మీద కూర్చున్నప్పుడు మా అమ్మాయి నేను మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, డాడీ నువ్వు పెద్ద బిజినెస్ పర్సన్ అది ఇది అని చెప్తావు కదా, నువ్వే చాలా సార్లు చెప్పావు డోంట్ కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్ అని. మొత్తం అసలు ఇండియాలో రూపాయి లేదు నీకు, మొత్తం తీసుకొచ్చి నువ్వు అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా, మరి ఏంటి రష్యాకి యుఎస్ కి రేపు వార్ వచ్చి నీ మనీ అంత జీరో అయితే ఏంది నీ పరిస్థితి? అంటే నెవర్ డిస్కౌంట్ కిడ్స్ వర్డ్స్. మీకు చాలా గొప్ప ఐడియా ఇచ్చినట్టండి. రకంగా చెప్పాలంటే మీరు నిజంగానే ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ మీరు రచ్చ గెలిచి వచ్చి ఇంట గెలవడం అనేది మీ అమ్మాయి ఇచ్చిన ఐడియా అయితే మొత్తానికి క్రెడిట్ గోస్ టు మై డాటర్. ఇక అప్పుడు దాకా మొత్తం ఇక అంటే ద సేఫెస్ట్ కంట్రీ అండ్ ద బెస్ట్ కంట్రీ ఈజ్ యుఎస్, రైట్? అదే. సో తర్వాత అనిపించింది అంటే అక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంకు అవన్నీ డెవలప్ చేయాలి అని అన్నా మనం ఆల్మోస్ట్ మనకి 30-35 years పడుతుంది. సో కొంత ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేద్దాము అనే థాట్ ప్రాసెస్ తో నేను రావడం జరిగింది. అదే వచ్చిన తర్వాత ఇక 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినాం. ఒకటేమో మచిలీపట్నంలో ఒక 28 acres, ఇది 60 acres ప్రాజెక్ట్. అదేండి, నేను షాక్ అయిన విషయం ఏంటంటే జనరల్ గా ఎవరైనా సరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకేసారి ఒక 10-15 ప్రాజెక్టులు స్టార్ట్ చేసేయటం, ఒక్కొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఒక 20% ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే అలా చేసి అది స్టార్ట్ చేస్తుంటారు అనమాట. ఆ తర్వాత వాటన్నిటిని ఒకేసారి అది తీసుకోలేక ఆ ట్రబుల్ ఫేస్ చేయడం, కస్టమర్స్ కూడా ట్రబుల్స్ లో పెట్టడం. ఇలా నేను వినింది కూడా ఫస్ట్ టైం. మీరు తీసుకున్న 2 ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా మీరు ఆల్రెడీ కొనేసి మీరు ప్లాట్లు వేసి అవి కస్టమర్స్ అంటే కస్టమర్ కి ఫస్ట్ టెన్షన్ లేకుండా చేస్తున్నారు, వాళ్ళకి ఒక మంచి భరోసా ఇస్తున్నారు అనమాట. ఇది ఎలా సార్? అంటే జనరల్ గా ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అందరిలాగే మీరు కూడా అలా 25% ఇలా ఇన్వెస్ట్ అలా చేయకుండా ఒకేసారి మనం ఇలా చేద్దాం అనేది మీకు ఐడియా ఎలా అనిపించింది? అది అంటే మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండి. అవును. మీకు ₹1 రాగానే బాడీలో ఉన్న బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఏంటి? మీ మైండ్. అవును. ₹1 కనపడితే ఒక 100 డైరెక్షన్ లో పరిగెత్తుంది. ఒక కార్ కొనాలను, లేకపోతే ఒక ఎక్స్పెన్సివ్ వెకేషన్కి వెళ్ళాలను, లేకపోతే ఇంకేదో లగ్జరీ ఐటమ్, లేకపోతే పెద్ద ఇల్లు కట్టాలను. సో ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్ యువర్ బాడీ ఈజ్ మైండ్. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్
మీరు జాగ్రత్తగా మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అవును, మేము ఏది కూడాను ఓవర్ బోర్డ్ వెళ్ళాం. అదే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సక్సెస్ కారణం ఏంటంటే ఏది కూడాను ఆకాశానికి నిచ్చినాయి. అదే ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకుందాము, పరిగెత్తాల్సిన పని లేదు. అండ్ టు బి ఆనెస్ట్, ఒక 2 generations కావాల్సిన సంపాదించేసిన ముగ్గురు. అదే అండి, అది అర్థమైంది. అందుకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ సెకండరీ నా. నాకు మీ గురించి చెప్పగానే ఫస్ట్ చెప్పిన మాట ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. అలాగే ముగ్గురు చాలా నిజాయితీ పనులు. ఈ 2 విషయాలు చాలండి కస్టమర్స్కి, ఇంకా అంతకు మించిన భరోసా వేరేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఉండే డౌట్, వీళ్ళు సరిగా జరుగుద్దా, తర్వాత మధ్యలోనే ఆపేస్తారా, ఇలాంటివి చాలా ఇన్సిడెంట్లు జరుగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉంటుంది. కానీ కస్టమర్లు ఎవరైనా సరే మీ అందరికీ ఈ విషయంలో మాత్రం 1% కూడా డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ముగ్గురు కూడా ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్. ఆల్రెడీ వాళ్ళ పేరు, డబ్బు అన్నీ సంపాదించి వచ్చి కస్టమర్స్కి మంచి చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ కూడా కేబీపీ డెవలపర్ స్టార్ట్ చేయడం జరిగింది. స్థలం అంతా కొనేసి తర్వాత ప్లాట్లు వేయడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఆల్మోస్ట్ 500 ప్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి. ఇంకా 100 ప్లాట్లు 100 విల్లాలు రెడీగా ఉన్నాయి. ఎవరైనా సరే ఆలోచించకుండా కొనేయచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని సీసీ రోడ్స్ కానీ, అలాగే స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, మీకు ముఖ్యంగా ఒక 3 రోడ్లు అమరావతికి కలిసే 3 రోడ్లు ఉన్నాయి. అలాగే వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంది. చాలా మంది ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళాలంటే మనం బెంజ్ సర్కిల్ మీదగానే వెళ్ళాలి, అది రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్. కానీ వన్స్ ఇక్కడ ప్లాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ రోడ్లు ఏంటంటే ఇక్కడ వెస్ట్ బైపాస్ రోడ్డు పడుతుంది. మనకి రెగ్యులర్గా వెళ్ళేదానికంటే ఒక 30 minutes ముందే మనం హైదరాబాద్ రీచ్ అయ్యే పరిస్థితి అనమాట. అలా అన్ని రకాలుగా కూడా ఇటు సైడు మీ ఈ పక్కన ఎటు చూసినా కానీ అన్ని సదుపాయాలు, సకల సౌకర్యాలు అన్నీ కరెక్ట్గా ఉన్న ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్లేస్ వీళ్ళు పట్టడం జరిగింది, మామూలు విషయం కాదండి. సూపర్ కంగ్రాట్స్ మీకు. అసలు క్లబ్ హౌస్ జనరల్గా ఈ పేపర్ మీద ఉంటాయి కానీ చాలా మంది ఒరిజినల్కి వచ్చేసరికి ఇవి జరగవు మ్యాక్సిమం. కానీ నాకు కేవీపీ డెవలపర్స్లో తెలిసిన విషయం ఏంటంటే పేపర్ మీద ఉన్నదానికంటే కూడా ఇంకొక 5% 10% మంచి చేయాలని చూస్తారు, కానీ అందులో అది తగ్గించే ప్రసక్తే లేదని విన్నాను నేను. దీని పరిస్థితి ఏంటంటే క్లబ్ హౌస్ ఇప్పుడు ఇది క్లబ్ హౌస్ బేసిక్ నాకు మీకు చెప్పినట్టు డెవలప్మెంట్ చేసినప్పుడు ల్యాండ్ అదే డెవలపర్ పోర్షన్ ఒక 57% వస్తుందండి. ఓకే, 43% మనకు రోడ్లు కానివ్వండి, లేకపోతే పార్క్స్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక 43% పోతుంది. ఓకే. సో ల్యాండ్ బాగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు మనకు వచ్చిన 57%లో నుంచి ఒక 1000 గజాలో, 1500 గజాలో, లేకపోతే ఒక 2000 గజాలో క్లబ్ హౌస్కి మనం వదిలిపెట్టాలి అని అంటే అది కోర్టులో ఉంటుంది. అవునవును. సో దాంతో ఏమవుతుంది అని అంటే ముందు ఫ్లైర్ మీద పెడతారు కానీ డెలివరీ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ కోర్టులు కనపడతాయి జనాలకి. దాంతో ఏమవుతుంది, ఆ క్లబ్ హౌస్ ఎవరు? ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే మేము 1600 square yards క్లబ్ హౌస్ కట్టి పెట్టాం. మనకు వచ్చిన 57% నుంచి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ ఒకటి. రెండోది 26,000 square feet. మనం చెప్పిన పేపర్ మీద 25,000 square feet క్లబ్ హౌస్. ఆల్మోస్ట్ మనం కట్టబోయేది 26,200 square feet క్లబ్ హౌస్ కడుతున్నాం మనం G+3. అట్లా ఎమ్యూనిటీస్ కూడాను మనం ఏదైతే చెప్పామో అవన్నీ చేయటమే కాకుండా డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది అని అనుకునేవన్నీ డెఫినెట్గా చేసుకుంటూ వస్తున్నాం అనమాట ప్రాజెక్ట్. అది విన్నారు కదా, ఓన్లీ కస్టమర్స్కి మంచి జరగాలన్న ఒకే ఒక ఉద్దేశం. దానికి సంబంధించి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఎవరు ఇంకా ఆలోచించే అవసరం లేదు. నేను ఇక్కడ దాకా వచ్చి ఈ విషయం చెప్తున్నానంటే ఖచ్చితంగా అందులో నిజాయితీ ఉంటేనే నేను కూడా ఇక్కడ దాకా రాగలుగుతాను. లేకపోతే నేను ఇలాంటి వాటిని ఏదో ఉత్తమ అబద్ధాలు లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పి ఎంకరేజ్ చేసే పర్సన్ నేను కాదు. కేబీపీ డెవలపర్స్లో ఎవరైనా సరే ప్లాట్ కావాలి అనుకుంటే మాత్రం నేను తొందరపడండి అనే చెప్తా. చాలా మంది అన్ని విషయాల్లో తొందరపడకండి అంటారు, కానీ ఈ విషయంలో తొందరపడండి, చాలా మంచిది. సార్ ఇంతకీ ఈ ట్రై సిటీ అని ఎందుకు పెట్టారు సార్ యాక్చువల్గా? సో ట్రై సిటీ అనేది మా శ్రీనివాస్ గారని మా ఎగ్జిక్యూషన్ అంతా టేక్ కేర్ చేస్తారు. దిస్ ఈస్ ఐడియా. సో నేను చేయకపోతే నేను క్రెడిట్ తీసుకోను, దిస్ క్రెడిట్ గోస్ టు శ్రీనివాస్ గారు. ఆ విషయంలో సూపర్. సో ట్రై సిటీ రిజర్వ్ అని ఎందుకు పెట్టాము అని అంటే కనుక లక్కీగా మేము కొన్న ప్లేస్ ఏమవుతుంది అని అంటే 19 kilometers ఫ్రమ్ విజయవాడ, 19 kilometers ఫ్రమ్ గుంటూరు, 19 kilometers ఫ్రమ్ అమరావతి. సూపర్. సో మూడింటికి కరెక్ట్ గా 19 kilometers లో వచ్చింది కాబట్టి ట్రై సిటీ దానికి మంచిగా యాప్ట్ గా ఉంటుంది ఆ పేరు అని చెప్పిన సరే ట్రై సిటీ రిజర్వ్ అని పెట్టాము. అర్థమైంది కదా మీకు? మన ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి 19 kilometers నుంచి గుంటూరు, అలాగే విజయవాడ, అమరావతి, ఈ 3 కూడా 19 kilometers. కాబట్టి అందుకే ఇక్కడ ట్రై సిటీ అని పెట్టడం జరిగింది అనమాట. సార్ అలాగే ఈ కంప్లైంట్స్ అన్ని ఫాలో అవుతున్నారు సార్? అలాగే ఇది అథారిటీ ఎవరనే విషయం కానీ, అలాగే ప్లాట్లు కొన్న వాళ్ళకి ఆ లోన్ వస్తుందా, ఈ విషయాలు కూడా ఒకసారి మన కస్టమర్స్ కి. షూర్ అండి. సో ఇదంతా కూడాను CRDA పరిధిలోకి వస్తుంది, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ దాని పరిధి వచ్చేసి ఒక 50-60 kilometers ఉంటుంది. ఓకే. సో ఎనీ అప్రూవల్స్, ప్లాటింగ్ అప్రూవల్స్ కానివ్వండి, మీరు ప్రాజెక్ట్ చేస్తుంటే మనకి అప్రూవల్ ఇవ్వాల్సిన అథారిటీ పేరు CRDA. ఓకే. సో దిస్ ఈస్ ఎ కంప్లీట్ CRDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓకే. సో CRDA వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ నెంబర్ 1.
అండ్ అదే కాకుండా కూడాను రేరా కంప్లైంట్స్ కూడా మనం ఫాలో అవుతున్నాం ప్రాజెక్ట్ లో. సో అట్లనే రేరా అప్రూవ్డ్ అండ్ సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. సో దాని పర్స్పెక్టివ్ లో కస్టమర్స్ కూడాను ఆలోచించాల్సిన పని లేదు. అంటే ఎట్లా ఏంటి రేరా ఉన్నదా లేదా ఈ క్వశ్చన్స్ అన్ని వస్తా ఉంటాయి. సో అవన్నీ కూడాను కంప్లైంట్స్ అన్ని మనం ఫాలో అవుతున్నాము. అప్రూవల్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన దానికి లోన్స్ ఫెసిలిటీ ఏంటి అని అంటే కనుక మనకి దాదాపుగా ఒక 70 ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ 8 బ్యాంక్స్ తో మనం అప్రూవల్స్ తీసుకొచ్చాం. సూపర్. సో SBI కానివ్వండి, ICICI కానివ్వండి, HDFC కానివ్వండి, LIC, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సుందరం ఫైనాన్స్ అండ్ యూనియన్ బ్యాంక్, ఆల్మోస్ట్ ఒక 8 బ్యాంక్స్ తో మనం ప్రాజెక్ట్ అప్రూవల్ తెచ్చుకోవడం జరిగింది. కొనుక్కునే కస్టమర్స్ కి దగ్గరగా 70 నుంచి 80% లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సూపర్. కస్టమర్స్ ఇంకా విన్నారు కదా, ఆల్మోస్ట్ 8 బ్యాంక్స్ తో మీకు లోన్ అప్రూవల్ కూడా ఉందన్నమాట. కాబట్టి అందులో ఇక డోకా లేదు. 70 to 80% మీకు లోన్ అప్రూవల్ కూడా ఉంది. మీరు అందరూ ఈ ప్రాజెక్ట్ లోకి CRD అప్రూవల్ అన్నారు, రేరా అప్రూవ్డ్, అన్ని రకాలుగా సేఫ్ ప్రాజెక్ట్. ఇంకెంతకు మించిన సేఫ్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉండదు. సార్ ఎంట్రీ ఏంటి సార్, చాలా మామూలుగా లేదు. అవునండి, ఇది జనరల్ గా ఇక్కడ జరిగే వెంచర్స్ అన్ని కూడాను జనరల్ గా ఒక 40 feet రోడ్డు లేదా ఒక 60 feet రోడ్డు, అంతకంటే జనరల్ గా ఉండదు. నేను చాలా వెంచర్స్ చూసాను. బట్ మాకేంటనంటే మాకు అంటే ల్యాండ్ పొజిషనింగ్ మాకు లక్కీగా అట్లా కలిసి వచ్చింది. కలిసి రావడంతో మాది ఆల్మోస్ట్ 110 feet ఎంట్రన్స్ ఆర్చ్ మాకు ప్రాజెక్ట్ కి వస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది హైలైట్స్. అంటే రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఐ వుడ్ సే ఒక 50-60 feet లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. సో దట్ ఏమవుతుందంటే రేపు కార్లు, బయటకు వెళ్ళే కార్లు కానివ్వండి, బయట నుంచి లోపలికి వచ్చే కార్లు కానివ్వండి, ఆ మెయిన్ రోడ్ నుంచి కూడా కొంత స్పేస్ ఉన్నది మనకి. ప్లస్ మనకి లక్కీగా ఎట్లా కలిసి వచ్చిందనంటే లోపలికి వచ్చేది ఒక వే అండ్ బయటకు వెళ్ళేది ఇంకొక వే. 2 40 feet రోడ్స్ ప్లస్ మధ్యలోనేమో సెక్యూరిటీ పోస్ట్ అండ్ ఎడ్జెస్ అన్ని కలుపుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ 110 feet ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. సో మీరు ఇట్లా ఈ పిక్చర్ లో చూసినట్లయితే కనుక దట్ ఈస్ హౌ గ్రేట్ అండి. అసలు సూపర్. నాకు టోటల్ గా ఈ KBP డెవలపర్స్ లో వీళ్ళు అనుకున్న విధానం కానీ, అది డెవలప్ చేస్తున్న విధానం కానీ, నెక్స్ట్ కస్టమర్స్ గురించి ఆలోచించే విధానం కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా సరే KBP డెవలపర్స్లో ప్లాట్ కొనాలంటే మాత్రం ఆలోచించకుండా కొనేయండి. మీరు ఖచ్చితంగా కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలా ఉంటుంది. మీకు ఫ్యూచర్ కూడా చాలా, ఆ గ్రోత్ అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టూ సర్కిల్ కూడా నాకు అన్నీ చూసుకుంటూ వచ్చాను. అన్ని రకాలుగా ఉపయోగం ఉన్న ప్రాజెక్ట్ ఇక్కడ జరుగుతున్న KBP డెవలపర్స్ ప్రాజెక్టు. KBPకి నేను ఒక రిలేషన్ చెప్తాను. K అంటే కళ్ళు మూసుకొని, B అంటే బిలీవ్ చేసే, P అంటే ప్రాజెక్టే KBP.